శ్రీను వైట్ల లాంటి దర్శకులు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నారని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ విమర్శించారు. సినిమాల్లో మంచి కథ, మంచి డైలాగులు ఆశించి ప్రేక్షకులు సినిమాకు వస్తుంటే వారి నమ్మకాన్ని శ్రీను వైట్ల లాంటి డైరెక్టర్లు వమ్ము చేస్తున్నారని ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. గతంలో తాను శ్రీను వైట్లను విమర్శిస్తే అవే డైలాగులను ఆగడు సినిమాలో వాడుకోవడంపై ప్రకాష్ రాజ్ అసహనం వ్యక్తం చేశారు. దానికి ఆయన ఆన్సర్ కూడా ఇచ్చాడు కదా. శ్రీను వైట్ల గారు తనకు నచ్చిందని చెప్పాడు. సిగ్గు లేకపోతే ఒక మనిషి ఒక సినిమాలో నటించడం తనకి ఇష్టం లేకపోతే తీసేయొచ్చు, సైలెంట్గా ఉన్నాం. కానీ ఆయన్ని 3 సంవత్సరాలు బ్యాన్ చేయాలి, తెలుగు ఇండస్ట్రీ నుంచి పంపించేయాలని నానా నాటకాలు ఆడి బ్యాన్లు పెడితే నేను చెప్పింది పద్యం కాదు, నా ఆవేదన, నా కోప, నా ఆక్రందన. రాళ్లతో కట్టకండి ఇల్లు కట్టేస్తాను, నన్ను కాల్చకండి నేను ఇల్లు దీపం చేసుకుంటాను, నన్ను తరమ్మకండి, నన్ను చంపకండి నేను నీలకంఠుడిని అయిపోతానని పెయిన్తో చెప్తే ఆయనకి అలా అర్థమైందా? నచ్చిందని పెట్టేసుకుంటా అంటే సినిమా ఆడలేదు కాబట్టి మాట్లాడడానికి వేరే మాట్లాడలేదు. నచ్చిందంటే నిజంగా పెట్టుకుంటే సంస్కారం ఉంటే ఫోన్ చేసి నువ్వు చెప్పిన మాటలు నచ్చింది నేను పెట్టుకుంటానని అడగాలి. తెలియక సిగ్గుంటే ఫోన్ చేసి క్షమించు పెట్టేశానని చెప్పాలి. నచ్చిందని పెట్టుకోవడం ఏంటి అంటే సటారని చెప్పలేదు, నచ్చిందని పెట్టుకున్నాడంట. ఎంత సింపుల్ అంటే మీడియా జనాలు అందరూ మూర్ఖులు అనుకుంటున్నారా ఏంటి? అర్థం కావట్లేదు జనాలకి. వాగేస్తే అంటే ఇంకా మారవా? ఎంత సింపుల్ అది. మనిషికి అహంకారం ఉండకూడదు. నాకు ఎక్కువ మాట్లాడడం ఏం విషయం లేదు అందులో. ఒక చిన్న కథ చెప్తాను మీకు, జరిగిన సంఘటన ఇది. రజనీకాంత్ గారు బాబా సినిమా రిలీజ్ అయింది. చెన్నైలో ఒక నైట్ 12:30కి నా కార్లో వెళ్తుంటే ఒక పోలియో వచ్చిన ఒక మనిషి ట్రైసైకిల్లో ఏడుస్తూ వెళ్తున్నాడు. ఆయన పక్కన స్టూడియోకని వచ్చేవాడు, 500 100 ఇచ్చేవాడిని ఆయనకి. ఎందుకు ఏడుస్తున్నావు అంటే నా దేవుడు నాకు మోసం చేశారు సార్, 1200 రూపీస్ టికెట్ కొన్నాను సార్ అన్నాడు. అంటే జనాలు, ప్రేక్షకులు ప్రతి హీరోకి అభిమానులు ఉంటారు, వాళ్ళకి వాళ్ళ ఇష్టం. బట్ అందరు సినిమాల్లో వాళ్ళు చూస్తారు. ఒకటి తెలుసుకోవాలి, మనం ఒక సినిమా తీస్తే ప్రేక్షక దేవుళ్ళమని మేమంటున్నాం, వాళ్ళు వాళ్ళ సమయాన్ని వాళ్ళ డబ్బుని ఖర్చు పెట్టి సినిమా చూస్తున్నారు. వాళ్ళకి నువ్వు కసితో సినిమా తీయాలి కానీ కక్షతో సినిమా తీయకూడదు. ఒక దర్శకుడై మహేష్ బాబు లాంటి ఒక అద్భుత స్టార్ను వాడుకుంటూ, కోట్లు పెట్టే నిర్మాతలను వాడుకుంటూ ఈ సినిమా చేయడం వల్ల మాకేదైనా గుర్తింపు వస్తుందా అని సాంకేతిక నిపుణులు, నటులు పనిచేస్తుంటే వాళ్ళ సమయాన్ని వాడుకుంటూ దీని నుంచి మనం సంపాదించుకుంటామని డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ డబ్బిస్తే దాన్ని వాడుకుంటూ, ప్రేక్షకుల సమయాన్ని వాడుకుంటూ కథ చూడడానికి వస్తే ఆఖరికి నీ గుర్తింపు ఇచ్చే కలమ్మ తల్లిను వాడుకునే దానికి దిగజారితే ఇదే ఉంటుంది రిజల్ట్. అహంకారం పనికి రాదు. మన జనాలకు మనం చెప్పాల్సింది కథ. ఇట్ ఈస్ ఎ టీమ్ ఎఫర్ట్. నేనే అని కాదు, నీ సినిమాలో ఒక నటుడు నిర్మంటే తీసేస్తావా, పంపించేస్తావా? ఎందుకు వచ్చింది ఈ అహంకారం? ప్రేక్షకులు ఎంతమందిని చూడలేదు. నీకు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, ఎన్టీఆర్ ఏం చేశాడు, ఆ కోన వెంకట్ ఏం చేశాడు, ప్రకాష్ రాజ్ ఏం చేశాడు, నిర్మాతలు ఏం చేశారు? వాళ్ళని ఆడుకోవడం సినిమా తీయడం ఏంటి? దానికి వస్తారు ఆడియన్స్. వాళ్ళకు మంచి చక్కటి కథ చెప్పండి, మా అభిమాన హీరోని చూపించండి అని నమ్మొస్తారు.